నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఉద్యమం సమయంలో భారీ దోపిడీ జరిగిందని కల్వకుంట్ల కవిత గారు ఆరోపిస్తున్నారు. ఈ కల్వకుంట్ల కవిత గారు ఉద్యమ సమయంలో ఏమేమి జరిగినాయి, ఎవరు దోపిడీ చేశారనేది కూడా మనం చూసుకుంటే, కల్వకుంట్ల కవిత గారు చెప్పే దాని ప్రకారం చూస్తే కేటీఆర్ గారు, చాలా హరీష్ రావు గారు, వీళ్ళు చాలా ఉద్యమ సమయంలో దోపిడీ చేశారని చెప్తుంది. కవిత గారు ఏం చెప్తున్నారు ఏమనేది చూసుకుంటే, ఉద్యమ సమయంలో దోపిడీ చేశారు, స్టూడియోల వద్ద ధర్నాలు చేసి డబ్బులు వసూలు చేసుకున్నారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఉద్యమ సమయంలో తెలంగాణ పేరుతో డబ్బులు వసూలు చేసుకున్నారు అనేది కూడా కవిత గారు చెప్తున్నారు. బయటపడితే తెలంగాణ సిగ్గిపోతుందని ఊరుకున్నా, టాస్ మాత్రం వేశాను, టెస్ట్ మ్యాచ్ ముందుంది, నా భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, ఇంటి అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలి అనేది కూడా కవిత గారు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్లో కవిత గారిని వదలలేదు, కవిత గారి భర్తను వదలలేదు, హరీష్ రావు ఫ్యామిలీని వదలలేదు. అందరితో అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం మనకు అందరికి కూడా తెలుసు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు ఉండే వాళ్ళు అందరి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారనేది కూడా మనకు తెలుస్తుంది. అట్లాగే మన కవిత గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, ఏలేటి మహేశ్వర్ రెడ్డి నోటి ఎంట హరీష్ రావు మాటలు, టీ న్యూస్కు ఏలేటికి కృష్ణారావుకు లీగల్ నోటీసులు పంపిస్తున్నా అనేది కూడా మన కవిత గారు చెప్తున్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్కి ఇస్తూ కేటీఆర్ గారు సంతకం చేశారు, ఆ లావాదేవీలతో రేవంత్కు లింకు, అందుకే సైలెంటు అని కవిత గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ఏదో రోజు సీఎం అవుతా, మీ పని పడుతా, నేను సీఎం అవుతా, మీ పని పడతా అనేది కూడా కవిత గారు చెప్తున్నారు. ఎందుకనంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో ఇరుసుకుపడ్డారు. ఉద్యమ సమయంలో 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు, దోపిడీలకు పాల్పడారని ఆరోపించారు. వారు ఎవరెవరి దగ్గర దోచుకున్నారా, వసూలు చిట్ట అంతా తన వద్ద ఉందన్నారు. ఏ స్టూడియోల ముందు ధర్నాలు చేసి డబ్బులు వసూలు చేశారనేది కూడా నా దగ్గర లిస్ట్ ఉంది, ఉద్యమ సమయంలో దోచుకున్న డబ్బు లిస్టు కూడా నా దగ్గర ఉంది అని చెప్తుంది. కానీ ఇన్ని రోజులు కవిత గారు ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కుటుంబంతో విభేదాలతో బయటకు రావడంతో ఈ లిస్ట్ అంతా బయటపడుతుంది. కేటీఆర్ బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ డబ్బులు, ఈ పాపాల చిట్టా లేనిపోని అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, ఎవరెవరు ఏం చేశారు ఏమేమి అనేది కూడా మొత్తం నా దగ్గర లిస్ట్ ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ విషయాలన్నీ బయట పెడితే తెలంగాణ వాళ్ళ సిగ్గుపోతుందనే ఉద్దేశంతో ఇంతకాలం ఊరుకున్నానని కూడా ఆయన చెప్తున్నారు. తనపై లేనిపోని ఆరోపణలు, పిచ్చి ప్రచారాలు చేసి తాట తీస్తారని కూడా కవిత గారు హెచ్చరిస్తున్నారు. తాను ఇంకా వారి పాపాల చిట్టా ఇప్పడం ప్రారంభించలేదని, టాస్ మాత్రం వేశానని, ఆన్లైన్ టెస్ట్ మ్యాచ్ ముందే ఉందని ఆయన చెప్తున్నారు. ఇంకా వారి మధ్య ఏం చేస్తుందంటే, వారిలా వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేదని, తన నగల కుదవ పెట్టి బతుకమ్మ సంబరాలు చేశారని ఆయన కవిత గారు చెప్తున్నారు. కవిత గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, అమెరికా నుంచి 2004లో ఇక్కడికి వచ్చాక నేను ఉద్యమంలో, నా భర్త అనిల్ కుమార్ వ్యాపారంలో ఉన్నాం, మీలాగా మంది మీద పడి దోసుకోలేదు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ప్రజల ద్వారా బయటపడ్డ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల అక్రమాలు, దార్శకాలను ప్రశ్నిస్తూ ఉంటే నాపై దుష్టచారాలతో దాడికి దిగుతారా అని కవిత గారు అంటున్నారు. ఇంకా కవిత గారు ఏమంటున్నారంటే, టీ న్యూస్ ఛానల్కు లీగల్ నోటీస్ పంపిస్తానని, కొందరు నాయకుల అక్రమాల చిట్టాను తాను బయటపెట్టినందుకే వారు తన భర్తపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కవిత గారు చెప్తున్నారు. ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు ప్రెస్ మీట్లో చేసిన నిరాధార ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకోకుండా ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానల్కు లీగల్ నోటీస్ పంపుతున్నానని ఆయన చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, మాధవర కృష్ణారావు ఆరోపిస్తున్న ఇండస్ట్రియల్ భూమిలోనే 12 ఎకరాల నిర్మాణం కోసం 2022లో నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ సంతకం చేసి అనుమతించారని కవిత కూడా చెప్తుంది. అది ప్రభుత్వ భూమి అయితే ఎలా అనుమతి వస్తుందో చెప్పాలన్నారు. ఆ భూమికి దగ్గరలో ఉన్న ఇండస్ట్రియల్ భూమిలో 5 ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద 2023
అక్టోబర్ 7న ఎన్నికలకు వెళ్లే ముందు అనుమతి ఎందుకు ఇచ్చారో కేటీఆర్, కృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ఎంతో దోచుకున్నారని, అందరినీ బెదిరించి దోచుకున్నారనేది కూడా కవిత గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే గాజురామవరంలో భూమిని కబ్జా చేసింది కేపీ వివేకానంద, కృష్ణారావు కబ్జా చేశారనేది కూడా చెప్తుంది. ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కృష్ణారావు అని కవిత గారు చెప్తున్నారు. కేటీఆర్ ఆయంలో బోలెడన్ని చెరువులను బ్యూటిఫికేషన్ పేరుతో ప్రైవేటు బిల్డర్లకు ఇచ్చారని కూడా తెలుపుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిన వ్యాపారవేత్తలను యథాతథంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఎందుకంటే మొత్తం ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎవరు బినావే అనేది కూడా అందరికీ తెలుస్తుంది అనేది కూడా కవిత గారు అంటున్నారు. ఇంకా కవిత గారు ఏమంటున్నారంటే పార్టీలో జరిగిన వ్యవహారాలన్నీ కేసీఆర్కి తెలిసే ఉంటాయని, దానిపై ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ తనపై చేయాలనుకున్న ఇష్ట ప్రచారం బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నోటి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ద్వారా వస్తుందని తెలిపారు. కృష్ణారావు చిన్నవాడని, ఆయన ఎన్నుకున్న గుంటనక్క బండారం బయట పెడతానని హెచ్చరించారు. నేను ఎప్పుడైనా ఏ పనైనా ఆగామా? నేను నా భర్త బీఆర్ఎస్లో అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో కానీ ఏ మంత్రితో కానీ ఏదైనా పని చేసి పెట్టుకున్నామా అనేది కూడా కవిత గారు అంటున్నారు. కవిత గారు చేస్తున్నారంటే కృష్ణారావు బాధ్యతలు ఎంతోమంది 2 రోజులుగా తనకు ఫోన్లు చేస్తున్నారని కవిత తెలిపారు. 16 ఎకరాలు, 400 ఎకరాలు, సిఎస్ 14 ల్యాండ్స్తో ఆయన అక్రమాలు మామూలుగా లేవన్నారు. కృష్ణారావు కొడుకు ఎండీగా ఉండే ప్రవీణ్ ప్రణీత్ కన్స్ట్రక్షన్ వెంచర్ మొత్తం 70 ఎకరాలు ఉందని, అక్కడ ప్రభుత్వ రోడ్డును మధ్యలో చెరువు అసైన్డ్ భూములను కూడా కబ్జా చేశారని ఆరోపించారు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆరోపణలతో చేశారనేది కూడా చెప్తుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఏమో కవిత గారు నిందేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము హిల్ పాలసీ తెచ్చి భూములను ధారాదత్తం చేస్తుందని కవిత ఆరోపించారు. దీనికి బీజం వేసింది ఎవరు డిస్టిలరీ భూములను ప్రైవేటుకు ఇవ్వలేదా? పలు సమస్యలను ఎంపిక చేసుకొని చేంజ్ ఆఫ్ ల్యాండ్ పేరిట ప్రభుత్వ భూములను మీరు ప్రైవేటుకు ధారాదత్తం చేయలేదా? దాని మీద సంతకం పెట్టింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ వాళ్ళకి ఏకంగా దర్వాజాలు తెరిచి దోసుకు తింటున్నారనేది కూడా కవిత గారు ఆరోపించారు. ఏమంటే బీఆర్ఎస్ టైంలో అవినీతి జరిగిందని, వారిని తెల్లారెలకల్లా జైల్లో పెడతానంటూ ప్రజల్లో వ్యతిరేకతను చిత్రీకరించిన రేవంత్ రెడ్డి పరిస్థితి అప్పుడు కప్పను తిన్న పాములా మారిందని విమర్శించారు. సీఎం అయ్యాను, కడుపు నిండింది అని, నీతి జరిగితే నాకేం, రాష్ట్రం ఎట్టపోతే నాకేం అన్నట్లుగా ఉన్నారని రేవంత్ రెడ్డి గారి మీద కవిత గారు. ఎందుకంటే బీఆర్ఎస్ వ్యాపార లాభాలతో రేవంత్కు సంబంధం ఏర్పడినందునే సైలెంట్ అయ్యారనేది కూడా కవిత గారు చెప్తున్నారు. ఎప్పుడో ఒకసారి తాను కూడా సీఎం అవుతానని, ఆనాడు 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాల అక్రమాలపై ఆరా తీస్తానని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టనని ఆరోపించారు కవిత గారు. కవిత గారు అదే చెప్తున్నా, నేను ఏదో తర్వాత సీఎం అవుతా, ఉద్యమం సమయంలో దోసుకున్న డబ్బులను ఎవరెవరు ఎంత కబ్జాలు చేశారో అన్ని విషయాలు బయట పెడతారని కవిత గారు ఆరోపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్